డెఫినెట్ గా అండి. ఇవాళ మేము ఆల్రెడీ 17 సీట్లలో 14 సీట్లు క్యాండిడేట్లని ఆల్రెడీ అనౌన్స్ చేశాము. సో ఉమ్, 3 సీట్లలో మీరు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ ఎక్కువ ఉన్న పార్టీ. కాంపిటీషన్ ఇవాళ తెలంగాణలో మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇవాళ తెలంగాణలో సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అందుకే కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఉమ్. దానివల్ల అందరి నాయకులని కార్యకర్తల్ని కాదు, కన్సల్టేషన్ చేసి ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశారా? yes, I'm telling yes, I'm నో telling why. నో. మొన్నటిదాకా 6 గంటలు అన్నారు. 6 చేసామన్నారు. ఇవాళ ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చాము. ఇవాళ 500 రూపాయలకి గ్యాస్ ఒకసారి 6 గ్యారెంటీలు చెప్పండి. దాంట్లో ఎంతవరకు, ఒక్కొక్క దాంట్లో ఇంతకు ముందు మహాలక్ష్మి స్కీమ్ లో ఏవైతే 3 ఉన్నాయో దాంట్లో ఒక్కొక్కటి అమలు చేసి, ఒక్కొక్క దాంట్లో అయితే ఒక దాంట్లోనే 2 అమలు చేసిన తర్వాత 5 గ్యారెంటీలు అమలు చేశాను ఏ విధంగా చెప్తారండి? చాలా వరకు అంటే 6 గ్యారెంటీకి సంబంధించి ఐ థింక్ 13 ఎన్నో ఉన్నట్టున్నాయి దాంట్లో, ఇంక్లూడింగ్ పాయింట్స్. 10 లక్షలు ఇవాళ ఇంకా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. సో అందువల్ల మిగతాది ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. మేము తొందరలోనే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్ కూడా మిగతా గ్యారెంటీలు అమలు చేస్తాం. ఇవాళ మీరు ఒకటి అర్థం ఇవాళ ఈ ఎలక్షన్ దేని గురించి అండి? బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైతే తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్లు మరి 10 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏం చేసిందండి? ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నారు ఇవాళ స్వాతంత్రం గురించి. కనీసం వాళ్ళ ఈ దేశానికి స్వాతంత్రం పాల్గొన్న బీజేపీ నాయకులు ఒక పేరు చెప్పండి, ఆర్ఎస్ఎస్ నాయకుల పేరు చెప్పండి. తమ్ముంటే ఈ దేశానికి దేశద్రోహులు వాళ్ళు. ఈ దేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద విడగొట్టే దుష్ట శక్తులు వీళ్ళు. వీళ్ళలాంటి మాట్లాడేది ఒక దమ్ముంటే ఐ కెన్ ఛాలెంజ్ యూ. కెన్ యూ టెల్ మీ 4 నేమ్స్ హూ పార్టిసిపేటెడ్ ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్? మీకు ఆ దమ్ము లేక ఈ దేశం కోసం అవసరమైనప్పుడల్లా ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి గ్రీన్ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడతారండి? తెలుసుకొని మాట్లాడే చరిత్ర. నువ్వు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నావు. నువ్వు తెలంగాణకి ఏం చేసినావండి? ఎందుకు వేస్తారండి బీజేపీ కోర్టులు? ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైనా హామీలు అమలు చేశారా? కాజిపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఏమైంది? వైఆర్ ఉప్ ఫ్యాక్టరీ ఏమైంది? ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏమైంది? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు లేదండి? కనీసం తెలంగాణ వీటన్నిటికీ సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? గత ప్రభుత్వం బీజేపీతో, కేంద్రంతో సఖ్యతగా లేదు కాబట్టి చేయలేకపోయారు. సో ఆ సఖ్యత మేము కొనసాగించాలనుకుంటున్నాం. అందుకే ప్రధాని వచ్చినప్పుడు మేము యాజ్ పర్ ప్రోటోకాల్స్ ప్రకారం అయినా లేదంటే ఉన్నటువంటి దాని ప్రకారం వెళ్ళాము, రిసీవ్ చేసుకున్నాము. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల దృష్ట్యా మేము ముందుకెళ్తున్నాము. గత ప్రభుత్వం ఈ విధమైన సఖ్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరగలేదు అనేది కాంగ్రెస్ నాయకులు కదా చెప్తున్నటువంటి మాట, కాదంటారా? బహుశా మీకు రాజ్యాంగం గురించి తెలుసో లేదు. ఇండియా ఇస్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఒకసారి తెలుసుకొని ఒకసారి మాట్లాడండి. రేవంత్ రెడ్డి చెప్పిన కామెంట్స్ మీకు గుర్తున్నాయో లేదో, ఐ థింక్ మిగిలిన ప్యానలిస్ట్ కూడా అడుగుతాము. ఒక రాజ్యాంగం అనేది మరి ముఖ్యమంత్రికి తెలియదా అని ఒక ప్రశ్నకి ఏం చెప్తారు? మీరు చెప్పేదేనండి, ఇండియా ఇస్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. బహుశా తెలుసో లేదు, తెలుసుకొని మాట్లాడండి. ఇవి ఎవరు? ఇండియా ఇస్ అంటే సపరేటెడ్. ఇండియా స్టేట్స్, ఆల్ స్టేట్స్. ఇండియా ఇస్ అనే యూనియన్ ఆఫ్ స్టేట్స్. కేంద్రం నుంచి నీతులు రాష్ట్రానికి ఇవ్వాలండి. దానికి ఏందండి? నేను అదే చెప్తున్నా. నువ్వు కేంద్రంలో అధికారం నుండి ఎందుకు చేయలే? మరి నిన్ను ఓడట్టుకున్నారు. ఒక ఐఎం యూనివర్సిటీ ఎందుకు తీసుకురాలేదండి? ఒక ఐఎం తెలంగాణకి ఎందుకు చేయలే? నీవు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎందుకు అమలు చేయలే? నువ్వు చేయకాదు. నీ ఇప్పుడు కేంద్రంలో ఆ రోజు మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నది. 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడొచ్చినండి? నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తున్నాడు. ఎవరికి వచ్చినాయండి? మరి చెప్పమనండి. దమ్ముంటే ఏ అకౌంట్ లో మీకు వచ్చినాయి? మిమ్మల్ని అడుగుతున్నా. మీ అకౌంట్ లో 15 లక్షలు వచ్చినాయా? ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదాయాలకు దోషపెడుతున్న దుర్మార్గులు మీరు. నేను అదే చెప్తున్నా. నీకు దమ్ము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి? ఇవాళ దేశంలోనే నిరుద్యోగ స్థాయి 65% ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నా? ఇవాళ దేశంలో మాల్ న్యూట్రిషన్ అండి. చిన్నపిల్లలు మాల్ న్యూట్రిషన్ తోటి చనిపోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులు ఇవాళ ఢిల్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కాల్పులు జరిపి, బాష్పవాయువులు జరిపి, లాఠీ చార్జ్ చేస్తున్న దుర్మార్గులు బీజేపీ నాయకులు. వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు ఏంటండి? ఇక బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ తెలంగాణకి ఏం చేసిందో ఇవాళ వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళుగా 9.5 ఏళ్ళుగా తెలంగాణలో ఎంత అవినీతి అక్రమాలు చేసిరో ఇవాళ ఎంత నిస్సిగ్గువ ఫోన్ టాపింగ్ అండి. ఎవరి మీద చేస్తారండి? ఇక నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలే. కనీసం భార్య భర్తలు మాట్లాడుకున్నది కూడా ఇవాళ విడిపోవడానికి కారణమైన దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు. అసలు తెలంగాణ ఐడెంటిటీ లేదు కదా. ఎస్, ఏదైనా కావచ్చు. రాజశేఖర్ గారు ఇందాక ముందు ఆయన మాట్లాడుతూ ఒక పాయింట్ రేస్ చేశారు. రాజ్యాంగం గురించి తెలుసా, ఏం మాట్లాడుతున్నారు? ఐ థింక్ మీరు పార్టిసిపేట్ చేసిన చాలా డిబేట్స్ అని మాట్లాడి ఉంటాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నప్పుడు, ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం.
డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలి, కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు మేము అధిక ప్రాధాన్యత ఇస్తామంటే ఎట్లా అనే విషయాన్ని ఈసారి కాదు చాలా డిబేట్స్ అంతకుముందు డిబేట్స్ లో కూడా మనం ప్రస్తావించాం, క్వశ్చన్ చేశాం. కాబట్టి లింగం యాదవ్ గారు ఒక్కసారి దయచేసి చూడండి, మాట్లాడండి. నేను వేరే విషయాల గురించి మాట్లాడలేదు. ఇదే కాంగ్రెస్ నాయకులు మన డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చేసినటువంటి కామెంట్స్ కానీ సభల్లో కానీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి నేను మాట్లాడున్నా. దాని గురించి సమాధానం చెప్పండి. మీరు తెలుసుకోండి, మీరు చూడండి. అంటే గతంలో ఇదే బీజేపీ నాయకుల్ని చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేస్తాం. ఐ థింక్ మీరు ఆ రోజు డిబేట్స్ లో లేరనుకుంటా. వాసుదేవరావు గారు తెలుసు, అదేవిధంగా అనలిస్ట్ రాజశేఖర్ గారు కూడా తెలుసు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడతాము అనేది. సో ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు, ప్లీజ్ కంటిన్యూ.